యొక్క లేఖనాల్లోంచి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనము 24వ అధ్యాయం ఆదికాండములో 1వ వచనంలో మనం గమనించినప్పుడు అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెననే మాట మనం చూస్తాం. అన్ని విషయముల్లో దేవుడు ఆశీర్వదించటం అంటే ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎవరో కూడా నాకు ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది కేవలం ఆశీర్వాదం కోసమే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. మన దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే ఆయన యొక్క స్వభావము, ఆయన మనసు మనం లేఖనాల్లో చూచినప్పుడు ప్రారంభంలోనే మనకు కనపడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు నరులను సృజించిన తరువాత వారిని ఉద్దేశించి రాయబడిన మాట 28, దేవుడు వారిని ఆశీర్వదించిననే మాట మనం చూస్తాం. ప్రారంభంలోనే దేవుడు ఎలాంటి వాడో మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత జలప్రళయంలో ఆనాటి ప్రజలందరూ గతించిపోయిన తర్వాత నోవహు ఆయన కుటుంబం మిగిలినప్పుడు 9వ అధ్యాయములో ఆదికాండము 9వ అధ్యాయములో 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆదాముని హవ్వను ఆశీర్వదించాడు. నోవహును ఆయన కుమారుల్ని ఆశీర్వదించాడు. మరలా అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి 24వ అధ్యాయంలో యెహోవా అబ్రహామును అన్ని విషయముల్లో తర్వాత ఇస్సాకు దగ్గర చూద్దాం. 26వ అధ్యాయము 12వ వచనం, 26 ఆదికాండము. నూరంతల ఫలం పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను. ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు. యాకోబు దగ్గరికి వద్దాం. 32వ అధ్యాయము ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఇక్కడ మనం గమనించినప్పుడు లేఖనాలన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి మానవ జాతి అంతటి విషయంలో కూడా ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో ఆయన చూపిస్తూ వచ్చాడు. మరి 115వ కీర్తనలో మరొక మాట మనం చదువుదాం దీనికి సంబంధించి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఈ విధంగా మనం గమనిస్తే పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా దేవుడు పిల్లల్ని పెద్దలని అందరినీ ప్రతి ఒక్కరిని ఆయన దీవించే దేవుడుగా మనకి లేఖనాల్లో ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా, దేవుని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన ఎళ్ళ వాత్సల్యత కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, మరియు మనల్ని దీవించేటువంటి దేవుడు. ఇందులో ఎలాంటి అనుమానం ఉండకూడదు. నో డౌట్ అన్నమాట. ఎలాంటి అనుమానం. ఆయన మనల్ని ఆదామును ఆశీర్వదించాడు, నోవహును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. పిన్నలనేం పెద్దల్ని తన యందు భయభక్తులు వారందరినీ ఆయన ఆశీర్వదించే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ఆశీర్వాదం అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఆశీర్వదించిన ఆశీర్వాదం అంటే ఏంటి చూద్దాం ఒక మాట. ఆదికాండము 24:34లోకి వెళ్దాం. ఆశీర్వాదం అంటే ఏమిటో అక్కడ రాయబడింది చూడండి.
నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయన. అది గొప్పవాడవటం. ఆశీర్వాదం అంటే ఏంటంటే గొప్పవారు కావటం. అందుకనే ఈ యొక్క ఆదికాండము 26వ అధ్యాయంలో కూడా మనం అదే మాటను మనం చూస్తాం. ఎక్కడ? 12వ వచనం ఆదికాండము. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. గొప్పవారు అవటము అంటే అభివృద్ధి పొందటం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాము ఎలా గొప్పవాడయ్యాడు? ఆదికాండం 24:34 మనం గమనించినప్పుడు అతనికి గొర్రెలను గొడ్లను 35వ వచనం వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. చూడండి, దేవుడు ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ భూ సంబంధమైన దీవెనల గురించి ఇక్కడ రాయించాడు. అబ్రహాముకి దేవుడు పరలోకాన్ని ఇచ్చాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. అయితే పరలోకానికి వెళ్ళటానికి ముందు అబ్రహాము భూమి మీద ఎలా జీవించాడు? దీవించబడినవాడుగా, గొప్పవాడుగా, అంటే ఐశ్వర్యవంతుడుగా ఆయన ఉన్నాడు. మన జీవితాల పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం మనం లేఖనాల్లో గమనించినప్పుడు మనం తలగా ఉండాలనేది ఆయన కోరిక, పైవారిగా ఉండాలనేది ఆయన కోరిక, అప్పిచ్చే స్థితిలోకి ఎదగాలనేది ఆయన కోరిక, ఆయన చిత్తం. అది జరగటం లేదంటే మనలో ఎక్కడో లోపం ఉంది, కానీ దేవుళ్ళో కాదు. మనము గొప్పవారం కావటం లేదు అంటే, మనము తలగా లేము అంటే, పైవారిగా లేము అంటే, మరి లోక విషయాల్లో మనం డెవలప్ కాలేదు అంటే ఎక్కడో మన దగ్గరే ఉంటుంది లోపం. అది సరి చేసుకుంటే డెవలప్ అవుతాం. ఎంతోమంది రోజులు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఈ విషయాన్ని గ్రహించలేక మరి వారు ఎల్లప్పుడూ కూడా తక్కువ స్థాయిలోనే ఉండిపోయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అది దేవుని ఉద్దేశం కాదు. మనల్ని ఆశీర్వదించడం దేవుని చిత్తము, మనల్ని గొప్పవారు చేయటం ఆయన చిత్తము, మనం ఉన్నతమైన స్థితిలో ఉండే విధంగా చేయటం ఆయన చిత్తము. గమనించండి, లేఖనాలు మొత్తం అదే చెప్తుంది. మరి నూతన నిబంధనలో కూడా దేవుడు ప్రజల్ని ఆశీర్వదించిన దేవుడుగా, ప్రజల విషయంలో ఆయన ఆ విధంగా వ్యవహరించినటువంటి దేవుడుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల పట్ల దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, మనము పరలోక విషయాల్లో ఆశీర్వదింపబడటము, అదే సమయంలో భూలోక విషయాల్లో కూడా దీవించబడటము, రెండంతల ఆశీర్వాదం మనం పొందాలని దేవుని ఉద్దేశం. ఆయన పరలోకానికే దేవుడు కాదు, కేవలం పరలోకాన్ని మనకిచ్చేసి మనల్ని భూలోక విషయాల్లో పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఈనాడు మనలో అనేక మందిని యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో కొనసాగేవాళ్ళమే. కానీ మనం అలా లేము. దేవుడు మనల్ని పట్టించుకోబట్టి యేసు ప్రభువుని నమ్మి క్షమాపణ పొంది రక్షణ పొందినటువంటి తరువాత మనం లోక విషయాల్లో గొప్పవారం కాగలిగాము. ఈ లోకంలో పలు విషయాల్లో మనము గొప్పవారం అయినాము అంటే, లేదా దీవించబడ్డాము అంటే దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు అనేది గమనించాలి. రక్షణ ఇచ్చి వదిలేసే దేవుడు కాదు ఆయన. రక్షణ ఇచ్చిన తర్వాత ఈ లోకంలో మనల్ని హెచ్చించాలనే ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. అయితే హెచ్చించాలంటే ఏం చేయాలి? అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన జీవించిన విధానం ఒకసారి మనం గమనిస్తే మన జీవితాల్లో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించేది ఎలాగ ఉంటుందో మనం చూస్తాం. ఆయన ఆశీర్వదించాలంటే మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో అబ్రహాము దగ్గర నేర్చుకుంటాం. అబ్రహాములాగా మనం అడుగులేస్తే మనల్ని కూడా దేవుడు అబ్రహామును దీవించినట్టుగా దీవిస్తాడు. చాలామంది బాధపడుతుంటారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు ఈ లోకంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి,
మరి కొదువులు ఉంటూ ఉన్నాయి, రకరకాల బాధలు వారు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి వారందరికీ, అలాగే ఈ లోక విషయాల్లో కూడా గొప్పవారు కావాలని ఆశించే వారికి, దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశించే వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గమనించండి. 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆదికాండము 8వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండము 12:8. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పు ఉన్న కొండకు చేరి, పడమట ఉన్న బేతేలుకు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి, అక్కడ ఈ మాట మీరు గమనించాలి, అక్కడ యెహోవాకు బలిపీఠము గట్టి యెహోవా నామమున అక్కడ యెహోవాకు బలిపీఠము గట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ అబ్రహాము తన యొక్క జీవితంలో ఆయన చేసిన పని గురించి ఇక్కడ రాయబడింది. ఇది ఆయన ఆశీర్వాదాలకు, మరి ఆయన అన్ని విషయాల్లో దీవించబడటానికి ఒక ప్రధానమైన కారణం. దేవుడు ఇక్కడ ఈ మాట రాయించాడంటే దాని వెనక ఉద్దేశం ఉంది. ఆయన ఏం చేశాడంట? యెహోవాకు బలిపీఠం కట్టాడంట. మొట్టమొదట గమనించాల్సిన అంశం అబ్రహాము జీవితంలో యెహోవాకు బలిపీఠము కట్టుట ఆయన ఆశీర్వాదాలకి ఇది మూలమై ఉన్నది. బలిపీఠం ఒక పర్పస్ ఏంటి? బలిపీఠం ఎందుకు కట్టేవాళ్ళు? బలులు అర్పించటం కోసం, అంతే కదా? బలులు అర్పించటం. బలులు ఎందుకు అర్పించేవాళ్ళు? పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటం కోసం. ఓకే, పాపాలకు పరిహారం చేయటం కోసము బలులు అర్పించేవాళ్ళు. బలులు ఎక్కడ అర్పించాలి అనగా బలిపీఠం మీద అర్పించాలి. ఎప్పుడైతే బలిపీఠం దగ్గర బలి అర్పణం జరుగుతుందో, బలి అర్పణం జరిగిన తర్వాత మనిషికి వచ్చేటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ. మనం ఈ విషయాన్ని లేవియ కాండంలో చూస్తాం. ఒక వచనాన్ని చూద్దాం. చాలా ఉన్నాయి కానీ అవన్నీ మనకి చూడటానికి సమయం లేదు కాబట్టి ఒక్క వచనాన్ని, లేవియ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని కొవ్వంతా తీయవలను. యెహోవాకు ఇంపైన సువాస యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతని క్షమాపణ కలుగును. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే బలి వల్ల ఏం జరుగుతుందంటే ప్రాయచిత్తం. ప్రాయచిత్తం వల్ల ఏం జరుగుతుందంటే క్షమాపణ. గమనించండి, ఈ లేవి కాండం 4వ అధ్యాయంలో పలుమార్లు ఈ మాట రాయబడింది. యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతని క్షమాపణ కలిగిననే మాట పలుమార్లు రాయబడింది. ప్రాయచిత్తము అంటే ఏంటంటే మనం చేసిన తప్పుకు రావాల్సినటువంటి శిక్ష, ఆ శిక్షను పరిహరించేటువంటి కార్యక్రమం అన్నమాట ప్రాయచిత్తం. శిక్షను పరిహరించటం, శిక్షను క్యాన్సిల్ చేయటం, శిక్షను రద్దు చేసే కార్యక్రమమే ప్రాయచిత్తం. ఆ ప్రాయచిత్తం కావాలంటే ఏం చేయాలా? నిర్దోషమైనటువంటి ఆ జీవిని అక్కడ బలి అర్పించడం జరుగుతుంది. గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ బలి అర్పించడం. ఈ బలి అర్పణం ద్వారా మనిషికి క్షమాపణ కలుగుతుంది. ఈ బలిలు, ఈ అర్పణలు ఎప్పుడు దాకా? యేసు ప్రభు వచ్చేదాకా తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఆ బలి పశువుకు బదులుగా ఆయన లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా నిలబడి నీ యొక్క, నా యొక్క, మన యొక్క పాపాలకు ఆయన శిక్ష అనేది భరించి మన పాపాలను రద్దు చేశాడు లేదా క్యాన్సిల్ చేశాడు. మన శిక్షను క్యాన్సిల్ చేశాడు ఆయన బలి అర్పణం ద్వారా సిలువ దగ్గర నీకు క్యాన్సిలేషన్ అనేటువంటి జరిగింది, క్షమాపణ అనేటువంటి అనుగ్రహించబడింది. నీ పాపము, నీ శిక్ష అక్కడ పరిహరించబడ్డాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే చాలామందికి ఈ విషయాలు అర్థం కావటంలే. దేవుని దగ్గరికి వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, కానీ దేవుని యొక్క ప్రాయచిత్తము, దేవుని యొక్క పరిహారము, దేవుని యొక్క క్షమాపణ అనేటువంటిది పొందకుండానే జీవిస్తున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితాల్లో మీరు ఈ లోక విషయాల్లో దీవించబడాలి అంటే
ఈ లోక విషయాల్లో అన్నిట్లో కూడా మీరు దీవించబడాలి అంటే, లోక సంబంధమైన అన్ని విషయాల్లో అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే, చిన్నలు కానీ పెద్దలు కానీ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠం మీకు ఉండాలా. అనగా మీ పాపాల విషయమై మీరు క్షమాపణ పొందేవాళ్ళుగా ఉండాలి. ఎలా క్షమాపణ పొందుతారు? మన పాపాలను మనం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడిగా మన పాపాలు క్షమిస్తాడు. 1 యోహాను 1:9 రాయబడింది, నిన్ను క్షమిస్తాడు ఆయన. నీ పాపాలు క్షమించి నిన్ను పవిత్రపరిచి ఆయన యొక్క బిడ్డగా నిన్ను స్వీకరించిన పిదప నీవు ఆయన చేత ఆశీర్వదింపబడే వ్యక్తిగా ఉంటావు. ఆయన ఆశీర్వాదాలకు వారసురాలుగా ఉంటావు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు ఇచ్చేటువంటి ప్రాయచిత్తమును, పరిహారమును, క్షమాపణను స్వీకరించకుండా వచ్చిపోయే వ్యక్తిగా ఉంటే, ఈ రోజైనా ఆయన క్షమాపణ కోరుకో. ఆయన నీ కొరకు క్షమాపణ సిద్ధపరిచాడు. క్షమాపణ పొందటం వల్ల నీవు నిత్యము దేవునితోటి పరలోక మహిమలో యుగయుగములు జీవించేటువంటి భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్మాము, మేము చాలా పేదవాళ్ళమి, దేవుడు మాకు ఏమీ కూడా సహాయం చేయలేదు, ఏమి ఇవ్వలేదు అనుకుంటారు. గమనించండి, దేవుడు నీ కోసము నా కోసము చెల్లించినటువంటి ధనం చాలా గొప్పది. ఆ విషయం చాలామందికి తెలియదు. నీ కోసము నా కోసము దేవుడు చెల్లించిన ధనము, గమనించారా? ఆ ధనము అనేది, ఆ పేమెంట్ అనేది, అది ఎవ్వరూ ఇవ్వలేనంత పేమెంట్ ఇచ్చాడు ఆయన. ఈ విషయాన్ని మనము 47వ కీర్తనలో చూస్తాం. కీర్తనల గ్రంథము 47వ సంకీర్తన 7-9 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ 49వ కీర్తన 7-9 వచనాలు, ఎవడు ఏ విధము చేతైనా తన సహోదరుణ్ణి విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తము గలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరగట్లు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. విమోచన ధనము చాలా గొప్పదంట. అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసిందే. ఎవడో తీర్చలేడంట. ఇది యేసు ప్రభు వచ్చాడు, ఎవరు తీర్చలేరు. కాబట్టి యేసు ప్రభు వచ్చి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో అంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. విమోచన క్రయధనం ఎవరు ఇవ్వలేరంట, ఎవరు చెల్లించలేరంట. ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరదు, ఎవరు తీర్చలేరు, ఎవడు ఏ విధంగా కూడా విమోచించలేడు. కాబట్టి దేవుడు స్వయంగా వచ్చి ఆ విమోచన కార్యాన్ని చేపట్టి తనంతాను తండ్రి అయిన దేవునికి బలిగా అర్పణగా చేసుకొని ఆయన మనకు విమోచనం సంపాదించాడు. కాబట్టి ఆయన ద్వారా ప్రతి మనిషికి క్షమాపణ, ప్రతి మనిషికి కూడా పరలోకంలో స్థానం. కాబట్టి నీ నిమిత్తం నా నిమిత్తం యేసు ప్రభువు చెల్లించిన పెనాల్టీ అనేది చాలా గొప్పది. డబ్బులు లేదనుకోవద్దు, చాలా డబ్బు ఇచ్చాడు ఆయన. నీ కోసం నా కోసం ఆయన ఇచ్చిన డబ్బు చాలా విస్తారమైన డబ్బు, ఎవరు ఇవ్వలేరు. ఎలాన్ మస్క్ డబ్బు అంతా ఒకళ్ళు ఇచ్చినా కూడా అది చిల్లుగాటు కాదు. 40 లక్షల కోట్లకు పైన ఉంది ఎలాన్ మస్క్ డబ్బు. ఆ డబ్బు అంతా ఇచ్చినా కూడా నీకు పాప క్షమాపణ రాదు. యేసు ప్రభు ఇచ్చిన డబ్బు చాలా గొప్పది. ఎవరన్నా 1 కోటి రూపాయలు ఇస్తే గొప్పదనుకుంటావేమో, 10 కోట్లు ఇస్తే గొప్పదనుకో. యేసు ప్రభు నీ కోసము నా కోసము ఇచ్చిన పేమెంట్ అనేది, ఇచ్చినటువంటి చెల్లించిన ధనం అనేది చాలా చాలా గొప్పది. ఆ గొప్ప ధనాన్ని చెల్లించి నీకు క్షమాపణ అనేటువంటి దాన్ని, విమోచన సంపాదించాడు, పరలోకాన్ని సంపాదించాడు. పొందని వారు ఈ రోజైనా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని పరలోకంలో మొట్టమొదట మీరు సభ్యులు కావాలి, లేదా అందులో భాగం కావాలి, అందులో ప్రవేశించే వ్యక్తులు కావాలి మొదటిగా. రెండవదిగా అబ్రహాము జీవితాన్ని గమనించినప్పుడు 12వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. అబ్రహాము జీవితంలో మరొక భాగాన్ని.
ఆ, ఉమ్, ఉమ్. ఓకే, ముందు ఆశీర్వదించేదను, నిన్ను దూషించువాన్ని శపించిన భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదించు అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ఇక్కడ గమనిస్తే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముకు చెప్పినటువంటి మాటలను ఆయన విని దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 5వ వచనం, అబ్రాహాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతుని హారాన్లో తాను వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ గమనిస్తే అబ్రహాము ఆశీర్వాదానికి ఇది చాలా కీలకం. దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే అలా ఆశీర్వదించబడటానికి ఇది చాలా కీలకమైన మాట. కనాను దేశమునకు వచ్చిరి. అబ్రహాం ఎక్కడికి వచ్చాడంట? కనానుకు వచ్చాడు. కనానుకు రావటము అతని ఆశీర్వాదానికి మూలం. కనాను అంటే ఏమిటి అసలు ఏమ్మా? కనాను అసలు అబ్రహాము యొక్క స్వదేశం ఏంటి? అబ్రహాం స్వదేశం ఏంటి? ఏంటి తెలీదా? అబ్రహాము స్వదేశము మెసపటోమియా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మెసపటోమియాలో ఆయన ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడినప్పుడు మెసపటోమియా నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? కానాను కాదు, హారానుకు వచ్చాడు. ఎక్కడికి? హారాను అనే ప్రదేశం మీరు 11వ అధ్యాయంలో చూస్తే 31వ వచనంలో ఉంటుంది. 31లో తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడుగా అబ్రాహం భార్య శారయ్యను తన కోడలు తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములోంచి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకొచ్చి అక్కడ నివసించిరి. హారాను మట్టుకొచ్చారు. ఈ హారానుకు రావడానికి ముందు ఎక్కడున్నాడు? మెసపటోమియా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో 1వ వచనంలో స్టెఫన్ చెప్తాడు ఆ మాట. అడిగాను అందుకు ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, హారాన్లో కాపురం ఉండక మునుపు మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశం విడిచి హారాన్లో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, హారాన్లో కాపురం. మెసపటోమియా నుంచి హారాన్ వచ్చాడు, హారాన్ నుంచి కానాను. ఇది అబ్రహాం ప్రయాణం చేసిన విధానం. ఇప్పుడు మనం గమనించాలి, మెసపటోమియా నుంచి కానానుకు వచ్చెను. కానాను అతని ఆశీర్వాదానికి కేంద్రమై ఉన్నది. కానానుకు రావటం అంటే ఏంటి? తాను ఏ యొక్క రాజ్యానికి చెందాడో ఆ రాజ్యంలో నుంచి దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ రాజ్యంలోకి వచ్చాడు. అర్థమవుతుందా? తాను పుట్టినటువంటి రాజ్యములో నుంచి దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోకి అబ్రహాం అప్పుడు అతడు ఆశీర్వదింపబడ్డాడు. అక్కడికి రాకుంటే ఆశీర్వాదము లేదు. ఇది గమనించాలి. ఏంటిది? దీని వెనకున్న అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటి? దేన్ని సూచిస్తుంది? మెసపటోమియా నుంచి కానానుకు రావటం అనేది దేనికి సూచనగా ఉన్నది? ఒక వ్యక్తి తాను ఏ రాజ్యానికి చెంది ఉన్నాడో ఆ రాజ్యములో నుంచి దేవుడు అతనికి సిద్ధపరిచిన రాజ్యంలోకి రావటానికి ఇది సూచనగా ఉంటుంది. మనిషి ఏ రాజ్యానికి చెందినవాడు? ఆదాము ద్వారా అందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అంధకార సంబంధమైన అధికారం కిందకి వెళ్ళిపోయారు. అపవాది అధికారంలోకి వెళ్ళిపోయారు. అంధకార రాజ్యానికి చెందిన వారిగా మారిపోయారు మానవులంతా కూడా. ఆదాము ఎప్పుడైతే దేవుడు ఆయనకు నియమించినటువంటి ఆ హద్దుని దాటి అవతలకి వెళ్ళాడో
ఆ ఆజ్ఞను అతిక్రమించి అవతలకి వెళ్ళాడో ఆయన ఆ రాజ్యానికి చెందిన వ్యక్తిగా మారిపోయాడు. అపవాది కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే ఆదాముకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఈ రాజ్యంలోనే ఉంటున్నారు. దేవుడు ఆదాముని ఇక్కడ ఉంచితే ఆయన ఇక్కడ వరకు వెళ్ళటానికి ఆయనకు అనుమతి ఉంది. అన్నీ చెయ్యి, ఇది మాత్రం దాటొద్దు అన్నాడు. ఇది దాటి వెళ్ళిపోయాడు, అవతల అధికారంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఆదాము ద్వారా మానవ జాతి అంతా అపవాది అధికారంలోకి వెళ్ళిపోయారు, అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక వ్యక్తి దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోకి రావాలి అంటే అతడు ఏం చేయాలంట? అతడు యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. అతడు ఏం చేయాలంట? యోహాను 3:5, యేసు ఇట్లనెను, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. చూడండి, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, కానాన్లో ప్రవేశించాలి అంటే, ఆశీర్వాదంలో ప్రవేశించాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అనగా ఒక వ్యక్తి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకోవటం మాత్రమే కాదు, కానీ నీటి మూలముగా జన్మించాలి. బాప్తీసం పొందవలసిన వాడుగా ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారిలో ఇంకా బాప్తీసం పొందాల్సిన వాళ్ళు ఉంటున్నారు గమనించండి. బాప్తీసం పొందడానికి ఆలస్యం చేయొద్దు. బాప్తీసం దేవుని కార్యం, దేవుని ఆజ్ఞ. దేవుని నమ్మారు, రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, బాప్తీసం లేకుండానే జీవిస్తున్నారు. ఆశీర్వాదం పొందాలి అంటే తప్పకుండా బాప్తీసం పొందాలి. బాప్తీసం దేవుడి కార్యము. అపోస్తలులు బాప్తీసం ఇవ్వడానికి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఇథియోపియా మినిస్టర్కి దారిలోనే బాప్తీసం ఇచ్చేశాడు ఫిలిప్పు. పౌలు శీలలు చెరసాల అధికారికి అర్ధరాత్రి బాప్తీసం ఇచ్చేశారు. కాబట్టి బాప్తీసానికి ఎవరో కూడా ఆలస్యం చేయొద్దు. బాప్తీసం ద్వారా నీవు దేవుని రాజ్యంలో ఎంటర్ అవుతావు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ అక్కడ ప్రవేశించడు. మెసపటోమియా నుంచి నీవు పుట్టినటువంటి రాజ్యం నుంచి దేవుడు సిద్ధపరిచిన కానాను అనే రాజ్యంలోకి నువ్వు రావాలి అంటే నువ్వు బాప్తీసం అనేది చాలా అవసరము. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు. రక్షణలో ప్రవేశించాలి అంటే, దేవుని కాపుదల భద్రత దీవెనలో ప్రవేశించాలి అంటే నమ్ముట మాత్రమే కాదు కానీ, మారు మనసు పొందుట మాత్రమే కాదు కానీ, బలిపీఠం మాత్రమే కాదు, బాప్తీసం కూడా నీ జీవితంలో ఉండాలా. అబ్రహాం మెసపొటోమియా నుంచి కానానుకు రావటం వెనక, ఆ రాజ్యంలోంచి ఈ రాజ్యంలోకి రావటం వెనక బాప్తిసం అనేటువంటి ఒక సూచన ఇమిడి ఉందని మనం గమనించాలి. మన జీవితాల్లో ఎందుకు దేవుడు దాన్ని రాయించాడు? అది మనకి ఒక మాదిరిగా ఉంటూ ఉన్నది. ఆ రాజ్యంలోంచి ఈ రాజ్యంలోకి రావటం, బాప్తిసం పొందటం ద్వారా మనం దీవించబడతాం. మూడవదిగా ఈ యొక్క 12వ అధ్యాయంలో అదే మాటను మనం గమనిస్తే 5వ వచనంలో కనాను దేశానికి వచ్చారు అంటే ఎక్కడి నుంచి వచ్చారంట? మెసపటోమియా నుంచి. ఎక్కడికి వచ్చారు? కనానికి వచ్చారు. ఇక్కడ మెసపటోమియా అనే రెండో తలంపు ఏంటంటే మన ఇల్లు అబ్రహాం ఇల్లు. అది అబ్రహాం ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? కానానికి, అంటే దేవుడు సిద్ధపరిచిన స్థలానికి. కానాన్లో ఏముంది తెలుసా? దేవుని మందిర స్థలం ఉంది. మందిరం లేదు అక్కడ. మందిరం సొలొమోను కాలంలో కట్టబడింది, కానీ ప్లేస్ ఉంది అక్కడ. కానాన్లో ఏముంది? దేవుని మందిర స్థలం అనేది అక్కడ ఉంది. అంటే మందిరానికి అది గుర్తు, మందిరానికి గుర్తు. దేవుని యొక్క మందిరానికి రావాల్సి ఉన్నది. ఆశీర్వాదం పొందాలి అంటే తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. మందిరంలో ఏమున్నది? హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. మందిరంలో ఏముందో చూడండి. హబక్కుకు 2:20. హబక్కుకు 2:20. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎవరున్నారంట? పరిశుద్ధాలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పాత నిబంధనలో పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనల కాలంలో ఆయన ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు. ఆయన మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. 1 కొరింథీ 3:16 అంటాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన సంఘములో ఆయన ఉన్నాడు. యెహోవా మందిరం అనేటువంటిది అది సంఘానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆనాడు దేవుడి ఆలయం అనేది ఈనాడు దేవుని సంఘానికి గుర్తుగా ఉన్నది. మందిరములో దేవుడు ఉన్నట్లుగా సంఘములో దేవుడు ఉన్నాడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడుగా ఆయన ఉన్నాడు. సువర్ణ దీపస్తంభాలు అంటే సంఘము. సంఘములో ప్రభువు ఉన్నాడు, సంఘములో దేవుడు ఉన్నాడు. అందుకనే మనం అక్కడికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఒక మాట 118వ కీర్తనలో రాయబడింది. చూద్దాం ఆ మాట. 118వ కీర్తన 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలోంచి మేము దీవించున్నాం. దీవెన ఎక్కడి నుంచి వస్తుందంట? యెహోవా మందిరంలోంచి దీవెన. మందిరంలో దేవుడు ఉన్నాడు, మందిరంలో దీవెన ఉన్నది. మందిరంలో దేవుడు ఉన్నాడు, మందిరంలో దీవెన ఉన్నది. కాబట్టి మందిరానికి రావాలా. నీ ఇంట్లో కూర్చుంటే నువ్వు ఆశీర్వదింపడవు. నీ ఇంట్లో కూర్చుంటే ఈ మందిరంలో వచ్చే దీవెనలు నీకు రావు. ఈ సహవాసం రాదు, ఈ ప్రార్థన రాదు, ఈ వాక్యం రాదు, ఈ ప్రత్యక్షత రాదు, ఈ మాట్లాడే విధానం రాదు. యెహోవా తన మందిరంలోంచి తన స్వరాన్ని వినిపింపజేయుచున్నాడు అంటాడు ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో. కాబట్టి ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మందిరంలోంచి వినిపిస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడి నుంచి? మందిరం నుంచి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎక్కడా? మందిరంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సంఘములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అందుకని సంఘమునకు రావాలి. సంఘమును నిర్లక్ష్యం చేసే వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు పొందలేరు. సంఘం నిర్లక్ష్యం చేయకూడదు. సంఘం అనేది ఎలాంటిదంటే ఒక మండుచూ ఉన్నటువంటి ఆ పొయ్యి లాంటిది. అది మందిరం ఎలాంటిదంటే మండుచున్న పొయ్యి లాంటిది. ఇందులోంచి ఎవరు వేరైపోయినా కూడా చల్లారిపోతారు. ఎవరు వేరు కాకూడదు అందులోంచి. దేవుని సేవకులు వేరు కాకూడదు, పెద్దలు వేరు కాకూడదు, విశ్వాసులు వేరు కాదు, ఎవరు వేరు కాకూడదు సంఘంలోంచి. సంఘంలో దేవుడు తన పవర్ ఉంచాడు. పవర్ సెంటర్ అది. దేవుని యొక్క శక్తికి నిలయం అది, శక్తికి కేంద్రం అది. యేసు ప్రభు అన్నాడు, నా సంఘాన్ని, ఈ బండ మీద సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు అన్నాడు. అంటే సంఘములో ఏమి ఉన్నది? సంఘములో పవర్ ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. ఆ శక్తి ముందు మరి ఏ శక్తి కూడా నిలబడలేదు. అందుకనే మనం సంఘంతో కనెక్ట్ అయి ఉండాలా, సంఘానికి రావాలా. మెసపటోమియా నుంచి కానానుకు రావాలా. వచ్చినప్పుడే ఆశీర్వాదం. కానానుకు రాకపోతే అబ్రహాముకు ఆశీర్వాదమే లేదు. యెహోవా అబ్రహామును ఆశీర్వదించడానికి ముందు నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. వెళ్ళినప్పుడే ఆశీర్వాదం వచ్చింది, కానీ వెళ్ళకుంటే ఆశీర్వాదం అనేది లేదు. నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు సంఘానికి వెళ్ళు, ప్రతి వారం వెళ్ళు, ప్రతి కార్యక్రమానికి వెళ్ళు, సంఘముతో నువ్వు కనెక్ట్ అయి ఉండు. అప్పుడు నీ జీవితాల్లో నీవు అన్ని విషయాల్లో దీవించబడతావు. మొదటిగా బలిపీఠం, పశ్చాత్తాపం, క్షమాపణ అనేది నీ జీవితంలో ఉండాలా. రెండవది బాప్తిసం, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి దేవుని రాజ్యంలో నువ్వు ఎంటర్ అయ్యే వ్యక్తిగా ఉండాలి. మూడవది దేవుని మందిరం. కనానుకు రావటం అంటే దేవుని మందిరానికి రావటం. కాబట్టి నీ జీవితంలో కనానుకు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇక నాలుగవదిగా అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇదే 12వ అధ్యాయంలోకి వద్దాం. 12వ అధ్యాయము 5వ వచనం మరలా చూద్దాం. 5వ వచనం. కనాను దేశమునకు వచ్చిరి. ఎక్కడి నుంచి వచ్చారంట? హారాన్ నుంచి వచ్చాడంట అబ్రహాము కనానుకి. మీరు గమనించారా? అబ్రహాము ప్రారంభమైంది మెసపటోమియా. మెసపటోమియా నుంచి హారాన్లో స్టే చేశాడు కొంతకాలం. హారాన్ నుంచి కానానుకు వచ్చాడు. ఇది అబ్రహాం ప్రయాణం. ఇక్కడ గమనిస్తే ఈ మెసపటోమియా నుంచి ఈ హారానికి 900 కిలోమీటర్లు. గమనించాలి, మెసపటోమియా నుంచి హారానికి ఎంత? 900 కిలోమీటర్లు. హారాన్ నుంచి కానానికి 600 కిలోమీటర్లు. మొత్తం ఎంత? 1500 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అబ్రహాం. చలిలో, ఎండలో, వర్షంలో, ప్రతికూల పరిస్థితుల్లో బయలుదేరాడు.
ఆయన ఎన్నడూ వెనుదిరిగి చూడలా. మరలా ఇశ్రాయేలు కొంతకాలం బయలుదేరి కొంత దూరం వచ్చినాక యూటర్న్ తీసుకున్నారు కదా, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం వాళ్ళకు వచ్చే కష్టాలను బట్టి. అబ్రహాం కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు ప్రయాణంలో, యాత్రలో. కానాను యాత్రలో అనేక రకాల సమస్యలు అబ్రహాం ఎదుర్కొని ఉంటాడు. అయినా ఎప్పుడు ఆయన యూటర్న్ తీసుకోలా. కానానుకు వెళ్ళే వరకు ప్రయాణం చేస్తానే ఉన్నాడు, మూవ్ అవుతానే ఉన్నాడు. గమనించండి, 1500 కిలోమీటర్లు ఆయన, ఈ మాట గమనించండి, మందిరం కోసం 1500 కిలోమీటర్లు వచ్చాడు అనుకోండి. మనం ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాం మందిరం కోసం ఒకసారి ఆలోచన చేయాలా. సరే, ఆ తలంపు అక్కడ పెడదాం. ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి రావటానికి 1500 కిలోమీటర్లు పట్టిందంటే అబ్రహాం ఎలాంటోడు? తిని పండుకునే రకం కాదు. ఆయన మూవ్ అయ్యేటువంటి వ్యక్తి, కదిలే వ్యక్తి, ప్రయాణం చేసే వ్యక్తి, నడిచే వ్యక్తి, యాత్ర చేసే వ్యక్తి. ఆయన ఎలాంటి వాడు అంటే పని చేసే వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదం పొందాలి అంటే పశ్చాత్తాపడి క్షమాపణ పొందటం మొదటిది, పరలోకం పొందుతావు. బాప్తీసం పొందటం రెండోది, మందిరానికి రావటం మూడోది. అయితే నిన్ను దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాలంటే నువ్వు మూవ్ అవ్వాలా. మెసపటోమియా నుంచి కానానికి మూవ్ అవ్వాలా అంటే కదలాలా, అనగా నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలా. అబ్రహాం చక్కగా ఉంది, డబ్బు ఉంది, తినేసి హాయిగా మెసపటోమియాలో పడుకుంటే ఆయన ఆశీర్వాదం పొందలేడు. మెసపటోమియాలో పడుకుంటే ఆశీర్వాదం, హారాన్లో పడుకుంటే ఆశీర్వాదం పొందలేడు. హారాన్ నుంచి కానానికి వచ్చాడు, అప్పుడే ఆయన దీవించబడ్డాడు కదా. మెసపటోమియాలో పడుకొని ఉంటే వస్తుంది ఆశీర్వాదం? రాదు. అంటే పని చెయ్యాలి, మనిషి పని చెయ్యాలి. అందుకని దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో కదా మాట అంటాడు, 13వ అధ్యాయం సామెతల గ్రంథము, శ్రద్ధగా పని చేయువాడు, నో అది కాదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా పని చేసేటువంటి వారంట ఏలుబడి చేస్తారంట. ఇంకొక సోమరులు వెట్టి పని చేస్తాడు. ఇంకొక మాట 10వ అధ్యాయంలో ఉంది. 10వ అధ్యాయము సామెతలు 4వ వచనం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు అంటే శ్రద్ధగా పని చేయవాడని. బద్ధకంగా పనిచేసేవాడేమో దరిద్రుడు అయిపోతాడంట, శ్రద్ధగా పనిచేసేవాడేమో ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు కావాలంటే పని చేయాలండి. ఐశ్వర్యవంతులు చాలామంది తెలియదు ఇది. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, బాప్తిసం పొందితే చాలు, మందిరానికి వచ్చిపోతే చాలు అని పని చేయరు. ఒకరు చేస్తుంటే నలుగురు తింటా ఉంటారు. ఎక్కడ అభివృద్ధి వస్తుంది? ఒకరు చేస్తుంటే పని, ఇంట్లో నలుగురు ఖాళీగా కూర్చొని ప్రార్థన చేసుకుంటా తింటా ఉంటారు, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి. అది కరెక్ట్ కాదు, తప్పది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. శ్రద్ధగా పని చేయాలి. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. కాబట్టి మన జీవితాలు సోమరిగా కానీ బద్ధకంగా కానీ ఉన్నట్లయితే దేవుణ్ణి నమ్మినప్పుడు కూడా నువ్వు అభివృద్ధి పొందవు. ఇది గమనించాలి. దేవుని నమ్మినా, బాప్తిసం పొందినా, నువ్వు మందిరానికి రెగ్యులర్గా వస్తున్నా, నువ్వు కానీ శ్రద్ధగా పని చేయకుండా బద్ధకంగా సోమరిగా ఉంటే నువ్వు దరిద్రుడు అయిపోతావు. దానికి దేవుణ్ణి అనొద్దు. నేను అందుకనే ప్రారంభంలోనే అన్నా, దేవుడు అన్ని విషయాల్లో మనల్ని దీవించాలని కోరే దేవుడు, దేవుడు అన్ని విషయాల్లో మనల్ని తలగా చేయాలని కోరే దేవుడు, దేవుడు అన్ని విషయాల్లో మనం ఉన్నతంగా ఉండాలని కోరే దేవుడు. అయితే ఉండలేదు అంటే ఎవరిది లోపము? మందే లోపం. ఎక్కడ లోపం? పని చేయటం లేదు. చిన్న పనైనా పెద్ద పనైనా నీకు అనుదినము నీ ఆహారానికి సరిపడే పని నువ్వు చెయ్యాలా. దేవుని వాక్యంలో అందుకనే పని చెయ్యనొల్లని వాడు ఏం చేయకూడదంట? భోజనము చేయటానికి వీలు లేదనే మాటను మనం చూస్తాం. కఠినంగా ఉన్నా
మంచి మాట, అది దీవెనకరమైన మాట. తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలో ఉంటుంది. పౌలు గారు తెస్సలోని సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుపుతున్నారని వినుచున్నాం. అట్టి వారు నెమ్మదిగా పనిచేస్తూ సొంతంగా సంపాదించిన ఆహారం భుజింపవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. ఎంత గొప్ప మాట! స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనులు చెల్లించాలి. చదువుకునేవారు చదువుకోవాలి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, పొలం పని చేసేవాళ్ళు పొలం పని చేయాలి. ఏ ఒక్కరూ కూడా వారి భోజనానికి వారు సంపాదించుకునేవారు ఉండాలి. ఒకరు సంపాదిస్తుంటే 10 మంది తినేటువంటి ఆ సంస్కృతి అనేటువంటిది మంచిది కాదు. మనకు అందుకనే ఆశీర్వాదం ఉండదు, అందుకే అభివృద్ధి ఉండదు, అందుకే అప్పులు ఎక్కువ అవుతుంటాయి. ఎందుకని? ప్రతి ఒక్కరు పనిచేస్తే, ప్రతి ఒక్కరు సంపాదిస్తే ఆ కుటుంబంలో సమృద్ధి అనేటువంటిది ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పని చేసినప్పుడు నువ్వు దేవుని యొక్క దీవెన అనుభవిస్తావు. పని చేయకుండా దీవించాలి అంటే అది దేవుడు చేయడా పని. నువ్వు యేసయ్యను నమ్మినా, నువ్వు బాప్తిసం పొందినా, నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు దేవుడి సేవలో పాల్గొంటా, ప్రసంగాలు చేస్తూ ఉన్నా, మందిర కార్యక్రమాలు జరిగిస్తున్నా, ఎన్ని చేస్తూ ఉన్నా, నువ్వు పని చేయకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు. పని మాత్రం తప్పకుండా చేయాలా. ఎవరి పని వారు జరిగించాలా. కాళ్ళు లేనోళ్ళు పని చేస్తున్నారు ఈ రోజుల్లో, చేతులు లేనోళ్ళు పని చేస్తున్నారు, కళ్ళు లేనోళ్ళు పని చేస్తున్నారు. అన్నీ ఉన్నోళ్ళు చేయటంలే, అన్నీ ఉన్నోళ్ళు చేయటంలే. ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం ఉంది? యెహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వించే, తిని పడుకుంటే ఆశీర్వదించలా. పని చేశాడు ఆయన. ఏం పని చేశాడు? మూవ్ అయ్యాడు. ఎంత కష్టమో, చలిలో ప్రయాణం, వర్షంలో ప్రయాణం, భయంకరమైన ఎండలో ప్రయాణం, అడవి మృగాలు, దొంగలు, ఎన్ని ఆటంకాలు, అన్నిటి మధ్యలో కూడా ఆగిపోకుండా ముందుకు సాగిపోయేవాడుగా, దేవుడు చెప్పిన పని చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు పో అన్నాడు, లేచి బయలుదేరి వచ్చేసాడు. పని 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 పని. జీవితంలో పని అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఆ పని చేయకుండా మనం దీవించబడలేము. దీవించబడాలి అంటే ప్రతి ఒక్కరూ చేతనైన పని చెయ్యాలి. అప్పుడే ఆశీర్వాదం. దేవుణ్ణి నమ్ముకొని మనం మౌనంగా కూర్చుంటే మనకు అన్నం రాదు. రైతు మౌనంగా కూర్చుంటే పంట రాదు. ఎంప్లాయీస్ మౌనంగా కూర్చుంటే కార్యక్రమాలు జరగవు. ఎవరు కూడా మౌనంగా కూర్చుంటే దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దేవుడు ఉన్నాడని చెప్పి పనులు జరగవు. పనులు ప్రతి ఒక్కరు క్రియలు, దేవుడు క్రియ. అందుకని ప్రభువు కూడా అన్నాడు, నేను మీతో చెప్పించేయకుండా ఊరక ప్రభువా ప్రభువా అంటాం ఎందుకు అంటాడు. ఆయన కూడా ప్రభువా ప్రభువా అన్నం ఆయన పరలోకానికి రారు, క్రియలు కావాలా అంటాడు. కాబట్టి మన జీవితాల్లో స్పిరిచువల్ విషయాల్లో, మరి ఫైనాన్షియల్ విషయాల్లో, ఈ ఫిజికల్ విషయాల్లో అన్నిట్లో డెవలప్ కావాలి అంటే తప్పకుండా క్రియలు ఉండాలా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ అబ్రహాము జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ విషయాలు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము బలిపీఠం కట్టాడు. అబ్రహాము కానాను వచ్చాడు. కానాను రావటం, బలిపీఠం కట్టడం క్షమాపణకు, కానాను రావటం బాప్తీసం, మందిరం, పని చేయటానికి, వీటికి సూచన. అయితే అబ్రహాము జీవితంలో ఆయన ఆశీర్వదింపటానికి మరో కారణము ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి, ఎవరంట? మెల్కీసెదకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడంట. 19వ వచనం. అప్పుడు ఆయన అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపడుగాక నీయు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపడుగాక అని చెప్పాను. అప్పుడు అతడు, అనగా ఎవరు? అబ్రాము,
అన్నిట్లో ఇతనికి అనగా మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చెను. ఇది చాలా ముఖ్యమైన మాట. అబ్రహాం జీవితంలో ఏముందంటే బలిపీఠం ఉంది, కనానుకు వచ్చినటువంటి అనుభవం ఉంది. తర్వాత మూడోదిగా గమనించినట్లయితే తాను తన కలిగిన యావత్తులోంచి యాజకుడైన మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇవ్వటం అనేది ఆశీర్వాదానికి అది మూలమై ఉంటూ ఉన్నది. పంట రావాలి అంటే విత్తనాలు చల్లాల. విత్తనాలు చల్లకుండా పంట రాదు. అలాగే మనం దేవుని వలన దీవించబడాలి అంటే మనము దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. 10వ భాగం అనేది దేవుడి సొమ్ము, అది నీది కాదు, నాది కాదు. 10వ భాగం ఎవరిది? రే బాబు విన్నమ్మా, 10వ భాగం ఎవరిది? మనం కష్టపడి సంపాదించినప్పుడు 1000 రూపాయలు మనకు వచ్చినప్పుడు 10వ భాగం అంటే ఎంత? 100 రూపాయలు. ఎవరిది? నీది కాదు, నాది కాదు. ఎవరిది? దేవుడి సొమ్ము. అందుకనే మనం లేవి కాండంలో 27వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. 10వ భాగము ఎవరిదంటది? 27వ అధ్యాయం లేవి కాండము 30వ వచనం. 27 లేవి కాండం 27. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. 10వ భాగం అనేది ఎవరి సొమ్ము? దేవుడి సొమ్ము. అది నీ సొమ్ము, నా సొమ్ము కాదు. అది పేదవాళ్ళైనా అది గొప్పవాళ్ళైనా ఒకే నియమం. దేవుని నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు, మందిరానికి వచ్చేవారు, వారి కష్టార్జితంలో నుంచి వారు 10వ భాగాన్ని దేవునికి ఇవ్వవలసిన వారుగా ఉంటున్నారు. దేవుడికి ఇచ్చినప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనము దేవుని నుంచి పొందగలుగుతాం. ఇది గమనించాలి మనం. దేవుని ఆశీర్వాదం అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహాము చేసిన పనులు ఏం పని చేశాడు? ఆయన 10వ భాగాన్ని ఆయన ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. 10వ భాగం దేవుని. ఎందుకు దేవుడు 10వ భాగాన్ని నియమించాడు? పర్పస్ ఏంటి? దేవుడు తినటానికా? నో, కాదు. ఎందుకంటే దేవుడు ఒక నియమం పెట్టాడు సంఘంలో. సంఘము ఆయన ప్రజలైనటువంటి వారు పోషింపబడాలి అంటే సేవకులు నియమించాడు ఆయన. పూర్వకాలంలో లేవీయులు, యాజకులు ఉన్నారు. వారు మందిరంలో దేవుని కార్యాలు ప్రజల పక్షంగా జరిగించి ప్రాయచిత్తం చేసి క్షమాపణ, దీవెన ప్రజలకు అందించేవాళ్ళు. అందు నిమిత్తమై ఇశ్రాయేలీయులు వారికి కలిగిన యావత్తులోంచి 10వ భాగం యాజకులకు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, దేవుని మార్గాల్ని ఉపదేశించేవాళ్ళు. సో ఈ యొక్క మందిర కార్యక్రమాలు జరిగించటానికి యాజకులు ఉన్నారు కాబట్టి యాజకులు అనేవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, లోక సంబంధమైన లాభకరమైనవి ఏవి కూడా చేయటానికి వీలు లేదు. కాబట్టి వీరు ఈ దైవ కార్యం నిమిత్తం ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి వీళ్ళ పోషణ కొరకు ఇశ్రాయేలు క్షేమం కొరకు యాజకులు ఏం చేయాలా? బలులు అర్పించటం, ప్రార్థనలు చేయటం, వాక్యం ఉపదేశించటం, ఆధ్యాత్మికంగా వారిని పెంచడం అనేది చేయాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా చేశాడు. దేవుడు వచ్చి బోధ చేయడు, దేవుడు వచ్చి బలులు అర్పించడు, దేవుడు వచ్చి ప్రాయచిత్తం చేయడు, దేవుడు వచ్చి వారి కొరకు ప్రార్థనలు చేయడు. అది యాజకుడు చేయాల్సిన పని. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యాజకుడిని పోషించాలి. దేవుడు వచ్చి యాజకుడిని పోషించడు, ప్రజలు పోషించాలా. ప్రజల్ని యాజకుడు పోషించాలి. ఇది దేవుడి నియమం. అందుకని 10వ భాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి నిమిత్తం? యాజకుల నిమిత్తమై. అందుకనే సంఖ్యాకాండం 18 అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 18 అధ్యాయము 21వ వచనం చదువుదాం. 18 సంఖ్యాకాండం 21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షము గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాడంట 10వ భాగాన్ని. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు ఈ ధర్మశాస్త్రం లేనప్పుడే 10వ భాగం ఉంది కదా. ధర్మశాస్త్రం లేకముందే 10వ భాగం అబ్రహాం ఇచ్చాడు.
ఈ ధర్మశాస్త్రంలో 10వ భాగం ఇవ్వాలని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి? మోషేకి చెప్పాడు కదా, దేవుడే చెప్పాడు 10వ భాగం మీద. అయితే అబ్రహాంకి ఎవరు చెప్పారు? అబ్రహాంకి కూడా దేవుడే. అయితే అన్నీ రాయబడలా బైబిల్లో. బలిపీఠం కట్టాలని ఎవరు చెప్పాడు? బలి అర్పించాలని ఎవరు చెప్పారు? 10వ భాగం ఇవ్వాలని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటివే. అబ్రహాంకి ఏం తెలుసు 10వ భాగం ఇవ్వాలని? దేవుడి నియమం అది. అది 10వ భాగం అనేది ధర్మశాస్త్రానికి భిన్నంగా దూరంగానే ఉంది. అది ధర్మశాస్త్రం ప్రారంభం కాకముందే దేవుడు నియమించి పెట్టాడు 10వ భాగం. కాబట్టి ఈ దినాల్లో కూడా మనకు వచ్చిన దానిలోంచి దేవుడికి 10వ భాగం అర్పించడం చాలా అవసరం. సేవకుల కోసము. ఆయన ఎవరికి ఇచ్చాడంట? యాజకుడికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనే యాజకుడికి తనకు కలిగిన యావత్తులో 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ ఎవరికి ఇమ్మన్నాడు? ఆయన సేవకుల కోసమే అది. ఆయన యాజకులు, లేవీయులు, ప్రధాన యాజకులు, వీళ్ళ నిమిత్తమే అది. సో పౌలు గారు అంటాడు ఎక్కడ? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము. చక్కని మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఈడ మనం ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడు ఎవడు? ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అనేది మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల గురించి విచారించున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. గమనించండి, ఇక్కడ రాయాల్సిన 7వ వచనము, ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా. సేవకులకు సంబంధించింది. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, జీతం తీసుకోకుండా ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారా కదా. ఉద్యోగం చేసినప్పుడు తప్పకుండా జీతం తీసుకోవాలి. పనివాడు జీతానికి పాత్రుడు. సొంత ఖర్చు పెట్టుకొని కష్టపడి పనిచేసి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు ఎవరన్నా? ఏమండి, ఎవరైనా కష్టపడి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా? ఎవ్వరు చేయరు. కానీ ప్రభు ఉద్యోగం చేయాలంటారు కొంతమంది. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభు ఉద్యోగం చేయాలంటారు. కానీ బైబిల్ దానికి అంగీకరించదు. ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ఎవడు చేయడు. ద్రాక్ష తోట నాటి ఫలము తిన్నవాడెవడు, మందగాసి పాలు త్రాగని వాడెవడు? ఆనాడు మందిరంలో సేవ చేసినందుకు సేవకులకు ఇశ్రాయేలు 10వ భాగాలు ప్రతిష్ఠించినట్లుగా ఈనాడు కూడా అదే నియమాన్ని ఉందని చెప్పి పౌలు తన పత్రికలో రాస్తాడు. 13వ వచనం, 9వ అధ్యాయము 13వ వచనం, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టి ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారు మీరు ఎరుగరా? అలాగునా సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. గమనించారా? సువార్త చేయువారు సువార్త వలన జీవనము చేయవలని ప్రభువు నియమించాడంట. ఆనాడైతే ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేయాలన్న. ఎలాగా? ఇశ్రాయేలు యొక్క అర్పణల ద్వారా. ఈనాడైతే సువార్త చేయువారు సువార్త వలన జీవనము చేయవలను. ఎలాగా? ఇశ్రాయేలు లేదా విశ్వాసులు ఇచ్చేటువంటి అర్పణల ద్వారా. విశ్వాసులు ఎలా ఫీడ్ అవ్వాలా? సేవకుని యొక్క బోధ ద్వారా. యేసు ప్రభు వచ్చి బోధ చేయడు, యేసు ప్రభు వచ్చి బాప్తిసం ఇయ్యడు, యేసు ప్రభు వచ్చి బల్లెవ్వడు, యేసు ప్రభు వచ్చి విజిటింగ్ చేయడు, యేసు ప్రభు వచ్చి ఈ యొక్క పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరిగించాడు. ఎవరు చేస్తారు అవన్నీ కూడా? యేసు ప్రభువు తన సేవకుని నియమించాడు. నా గొర్రెలను గాయి నా గొర్రెలను మేపు పేతురు అని నియమించిపోయాడు. అదే నియమం కొనసాగుతూ ఉంది. కాబట్టి
విశ్వాసులు సేవకుడిని పోషిస్తే, సేవకుడు విశ్వాసుల్ని పోషిస్తే పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. ఈ నియమం ప్రకారం మనం అడుగులేసినప్పుడు మన జీవితాల్లో కూడా మనం దీవించబడతాం. యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇదిగో ఇవి 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 మొదట బలిపీఠం కట్టాడు. బలిపీఠం క్షమాపణకు పశ్చాత్తాపానికి సూచన. రెండవది కానాను వచ్చాడు. కానాను ఆ రాజ్యంలో నుంచి ఈ రాజ్యంలోకి రావటం బాప్తీసానికి సూచన. మరో తలంపు కానాను మా ఇంట్లో నుంచి మందిరానికి రావడానికి సూచన. మూడవదిగా అబ్రహాం పని చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఆయన దేవుడు చెప్పిన పని చేసిన వాడుగా ఉన్నాడు. పని చేయటం మన ఆశీర్వాదానికి. నాలుగవదిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. తనకు కలిగిన దానిలో నుంచి సేవకునికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇవ్వటం, శిష్యుడని చిన్నవానిలో ఒకని గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా తన ఫలం పోగొట్టుకోడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనల్ని దీవించాలని కోరుతున్నాడు. అన్ని విషయాల్లో దీవించాలని కోరుతున్నాడు. గొప్పవారిగా చేయాలని కోరుతున్నాడు. అయితే మనం ఆయన చూపించిన మార్గంలో మనం అడుగులు వేసినప్పుడు, నడిచినప్పుడు మనం తప్పకుండా మనము కూడా ఆ ఆశీర్వాదంలో ప్రవేశించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన